Good evening, my dear friends. This is Subbarao sir, Senior Economics Faculty and founder and director of Ashoka IAS Circle, Ashok Nagar Exports, Hyderabad. సో ఈ క్లాస్ ద్వారా అంటే ఈ వీడియో ద్వారా నేను మీకు గ్రూప్ 1 అండ్ సివిల్ సర్వీసెస్ ఈ రెండింటిలోనూ మెయిన్స్లో జనరల్ ఎస్ఏ పేపర్కి సంబంధించినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, తర్వాత జనరల్ ఎస్ఏలో మనం జనరల్ ఎస్ఏని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి అనేటువంటి అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో గతంలో గ్రూప్ 1లో సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థి కూడా జనరల్ ఎస్ఏస్ నా దగ్గర రాయడం వల్ల ఆయన జనరల్ ఎస్ఏలో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ఆయన ఎక్కువ మార్క్స్ వచ్చాయి జనరల్ ఎస్ఏలో కూడా, ఎకానమీతో పాటు. సో అందుకని ఈ వీడియో ద్వారా మీకు ఏంటంటే, అదేవిధంగా సివిల్ సర్వీసెస్లో కూడా జనరల్ ఎస్ఏలో ఎక్కువ మార్క్స్ ఎలా సాధించాలి, ఏ ఎస్ఏలు అటెంప్ట్ చేయాలి, ఏ ఎస్ఏకి ఉండవలసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, తర్వాత ఎస్ఏఎస్కి మనం అనుసరించవలసినటువంటి నియమ నిబంధనలు ఏంటి, ఇలాంటి అంశాల గురించి నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను. దీంతో పాటుగా మనం ఎక్స్పెక్టెడ్ కొన్ని జనరల్ ఎస్ఏలు కూడా మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, జనరల్ ఎస్ఏ అనేది ఎప్పుడు కూడా ఒక సాఫీగా ఒక పర్టికులర్ టాపిక్ గురించి అన్ని దృక్కోణాల్లో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ హ్యావ్ టు గివ్ దట్ ఆన్సర్. అంటే అన్ని యాంగిల్స్ నుంచి, అన్ని దృక్కోణాల నుంచి ఒక అంశాన్ని కూలంకుషంగా సమగ్రంగా చర్చించుకుంటూ పోయేదే జనరల్ ఎస్ఏ. జనరల్ ఎస్ఏ అనేది ఒక ఫ్లో అన్నమాట. అది అలా కంటిన్యూగా రాస్తూనే ఉండాలి. ఇక్కడే మనకు పెద్దగా జనరల్ ఎస్ఏలో పెద్ద టెక్నికల్గా మనం రాయాల్సిన అవసరం లేదు. దాని పేరే సాధారణ వ్యాసము. తెలుగులో ఏమంటారు దాన్ని? సాధారణ వ్యాసము అంటారు. ఇంగ్లీష్లో మనకి ఇది జనరల్ ఎస్ఏ అంటారు. ఇంగ్లీష్లో జనరల్ ఎస్ఏ. అదే మనకి తెలుగులో దీన్ని సాధారణ వ్యాసము అంటారు. సో సాధారణ వ్యాసం అంటే ఏంటంటే, జనరల్గా ఎవరైనా ఒక టాపిక్ గురించి రాయగలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాటిని జనరల్ ఎస్ఏల కింద ఇస్తారన్నమాట. సాధారణంగా ఒక అంశం పట్ల గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ అధికారులకి ఉన్నటువంటి అవగాహన తెలుసుకోవడం కోసమే ఈ సాధారణ వ్యాసం. సో మనకున్న సిలబస్ ప్రకారం ఏంటంటే, సాధారణ వ్యాసంలో ఇప్పుడు మనకి జనరల్ ఎస్ఏలు ప్రధానంగా ఏంటంటే, మనం ఒక భావనాత్మకమైనటువంటి జనరల్ ఎస్ఏలు ఉంటాయి. అంటే కొంచెం లిటరసీతో కూడినటువంటివి. అంటే మన సాహిత్యపరమైన ఎస్సేలు అనొచ్చు. లిటరసీ టైప్ ఆఫ్ లిరిక్ టైప్ ఆఫ్ ఎస్సేస్ అనమాట. లిటరసీ, సాహిత్యపరమైనటువంటి లిటరసీ టైప్ ఆఫ్ ఎస్సేస్ అంటారు. కాబట్టి సాహిత్యపరమైన ఎస్సేలు, పరమైనటువంటి వ్యాసాలు, అదేవిధంగా భావనాత్మక పరమైనటువంటి వ్యాసాలు, అంటే ఎక్స్ప్రెషన్ అన్నమాట, భావనాత్మక పరమైనటువంటి వ్యాసాలు. అదేవిధంగా మామూలుగా జనరల్గా ఉండేటువంటి సాధారణ అంశాలకు సంబంధించినటువంటి వ్యాసాలు ఉంటాయి. కాబట్టి సాహిత్యపరమైనటువంటి వ్యాసాలకు, మనకి భావనాత్మకపరమైన వ్యాసాలకు ఇక్కడ పెద్దగా అవకాశం లేదు. కాబట్టి సాధారణ వ్యాసాలు అంటే సాధారణ అంశాల పట్ల, సోషల్ ఇష్యూస్ పట్ల, సాధారణ అంశాల పట్ల మనకు ఉన్నటువంటి అవగాహన పరీక్షిస్తారు. కాబట్టి ఇక్కడ మనం జనరల్ ఎస్ఏని ప్రధానంగా కానీ చూసినట్లయితే, జనరల్ ఎస్ఏని మనం 4 రకాలుగా విభజించవచ్చు. కెన్ వి క్లాసిఫైడ్ జనరల్ ఎస్ఏ ఇంటూ 4 types. జనరల్ ఎస్ఏ ఒకటి ఏంటంటే, ఇక్కడ మన జనరల్ ఎస్ఏలో సోషల్ ఇష్యూస్. రెండోది
ఎకనమిక్ ఇష్యూస్ ఆర్థికపరమైనటువంటి అంశాలు. తర్వాత మూడోదిగా చూస్తే పొలిటికల్ ఇష్యూస్ రాజ్యాంగపరమైనటువంటి లేదా రాజకీయపరమైనటువంటి ఇష్యూస్. నాలుగోదిగా చూసినట్లయితే మనం టెక్నాలజికల్ ఎస్సీస్ ఆర్ ఇష్యూస్. సో ఇక్కడ సోషల్ ఇష్యూస్ అంటే ఏంటంటే సామాజికపరమైనటువంటి అంశాలు, సామాజికపరమైన అంశాలు. ఇవి ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఇవి రాజకీయపరమైనవి. ఇవి శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నమాట. శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించింది. కాబట్టి ఎస్సే అంటే ఏమంటున్నాం, ఒక అంశాన్ని అన్ని దృక్కోణాల నుంచి పరిశీలించి సమగ్రంగా దాన్ని చర్చించడాన్ని వ్యాసం అనొచ్చు. అన్ని దృక్కోణాల నుంచి పరిశీలించి, అన్ని యాంగిల్స్ నుంచి పరిశీలించి అవగాహనతోటి ఒక కూలంకుషంగా సమగ్రంగా ఆ అంశానికి సంబంధించినటువంటి విషయాలను ఒక క్రమ పద్ధతిలో రాయడాన్ని జనరల్ ఎస్సే అంటారు. కాబట్టి మనకి జనరల్ ఎస్సే రాసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి, జనరల్ ఎస్సేకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? జనరల్ ఎస్సేకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మెయిన్గా ఏంటంటే ఇంట్రడక్షన్ పెట్టాలి. ఇంట్రడక్షన్ ఉండాలి. మీరు ఏ అంశం గురించి రాస్తున్నారో ఆ అంశానికి సంబంధించినటువంటి ఆల్ ఓవర్ ఐడియాని ఇవ్వాలి. ఆ అంశానికి సంబంధించి ఇంట్రడక్షన్ బ్రీఫ్గా దానికి సంబంధించినటువంటి పాజిటివ్ నెగిటివ్స్, దాని ఇంపార్టెన్స్, ఇక్కడ దాని పాజిటివ్స్, దాని ఇంపార్టెన్స్, దాని అడ్వాంటేజెస్, దాని నెగిటివ్స్ ఏంటి, దాని ఇంప్లిమెంటేషన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి అన్ని అంశాల్లో ఆల్ డైమెన్షన్స్లో ఇక్కడ ఇంట్రడక్షన్లో రాయాలి. ఇంట్రడక్షన్ అయితే ఇంట్రడక్షన్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే రిలవెంట్గా ఉండాలి. ఇంట్రడక్షన్ రిలవెంట్ టు టాపిక్, ఆ టాపిక్కి సంబంధించినటువంటి రిలవెన్స్ ఉండాలి ఇక్కడ. తర్వాత ఈ ఇంట్రడక్షన్లో బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. బ్యాక్గ్రౌండ్ రాయొచ్చు, ఫోర్ గ్రౌండ్ రాయొచ్చు, అన్నీ రాయొచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం అంటారు తెలుగులో, దాని నేపథ్యం గురించి రాయాలి. ఇక్కడ నేపథ్యం అన్నా అనుకోండి, ఉదాహరణకు మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక ఎస్సే తీసుకున్నాం. ఎందుకంటే మహిళలకు సంబంధించి ఉమెన్ అటాక్స్ అను, లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ అను, ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించినటువంటి అంశాలన్నీ ఇక్కడ రాయాలి. ఉమెన్ ఎంపవర్మెంట్లో మనం ఎన్నో స్థానంలో ఉన్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకు అవసరం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, తో పాటుగా ఇంట్రడక్షన్లో ఇటీవల ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏవైనా మహిళలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏవైనా సంఘటనలు రీసెంట్గా జరిగి 1 month కానీ, ఇది ఒక 1 monthలో కానీ, 1 monthలో కానీ, లేదా 1 weekలో కానీ, లేదా 1 yearలో కానీ ఏవైనా అద్భుతమైన సంఘటనలు మహిళలకు సంబంధించి మన దేశంలో జరిగినవి, మన రాష్ట్రంలో జరిగిన అంశాలు ఈ బ్యాక్గ్రౌండ్లో రాయాలి. ఎందుకంటే మీరు జనరల్ ఎస్సే రాసేటప్పుడు ఇవన్నీ పాటించాలి. అప్పుడే మీరు ఫాలో అవుతున్నట్టు, మీరు అప్డేట్ అవుతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఉన్నటువంటి సోషల్లో ఉన్న సమస్యను మీరు అప్ టు డేట్ అనమాట, ఫ్రమ్ బిగినింగ్ టు ప్రజెంట్ అనమాట. ఇప్పటి వరకు ఉన్న అంశాలన్నీ కూడా ఒక రాయటమే ఇక్కడ జనరల్ ఎస్సే అంటారు. కాబట్టి ఇంట్రడక్షన్లో మీరు రాయొచ్చు. ఇంట్రడక్షన్ ఎంత రాయాలి, ఎక్కువ మందికి డౌట్. మీకు ఒక బుక్లెట్ ఇస్తారు కాబట్టి ఆ బుక్లెట్లో స్పేస్ ఎంత ఉందో చూడండి. యాక్చువల్గా గ్రూప్ 1లో అయితే మనం 3 ఎస్సేలు రాయాల్సి ఉంటుంది. 3x50 ఇంతకుముందు పద్ధతి అది 150. ఇప్పుడు 3 సెక్షన్లను చెప్పలేదు, కాకపోయినా 3 సెక్షన్లో లాగా ఇవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే 2 ఇవ్వచ్చు, లేదంటే 1 ఇవ్వచ్చు.
కాబట్టి ఏపీపీఎస్సీ కాబట్టి 3 ఇవ్వడానికి అవకాశం ఉంది. సివిల్ సర్వీసెస్లో అయితే ఇదే ఒకటే ఎస్సీ ఇవ్వాలి. కాకపోతే ఇటీవల సివిల్ సర్వీసెస్లో కూడా 2 పార్ట్లుగా 2 ఎస్ఏలు ఇస్తున్నారు. సెక్షన్ ఏ, సెక్షన్ బిలో నుంచి సెక్షన్ ఏ నుంచి ఒక ఎస్ఏ, సెక్షన్ బి నుంచి ఇంకొక ఎస్ఏ రాయాలి. ఇట్లా 2 ఇస్తున్నారు. ఒకటైనా ఇవ్వచ్చు, లేదా సివిల్స్లో అయితే ఇది సివిల్స్లో ఉంది, ఇది కేస్ ఆఫ్ సివిల్ సర్వీసెస్. ఇక్కడైతే మనకి 3 అయినా ఇవ్వచ్చు గ్రూప్ 1. అవర్ టైం తగ్గిపోతుంది, మనకి 3 రాయడానికి అవకాశం దొరుకుతుంది, టైం కూడా సరిపోతుంది, ప్రాబ్లం మనకి ఉంది. ఎందుకంటే ఒక స్ట్రక్చర్లోకి వెళ్ళగలిగితే చాలు. సో ఇంట్రడక్షన్లో ఇలా రాయాలి మనం. అది తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎస్ఏలో పాటించవలసిన ఇంకొక నియమం ఏంటంటే, మీరు ఏ అంశాన్ని రాస్తున్నారో ఆ అంశాన్ని డిఫైన్ చేయాలి. అంటే డెఫినేషన్ అన్నమాట. డెఫినేషన్ అంటే నిర్వచనం ఇవ్వాలి. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో నిర్వచనం రాయాలి. ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎలా నిర్వచించవచ్చు? మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పిస్తూ, సామాజిక న్యాయాన్ని కల్పిస్తూ, సామాజిక అంతరాలను తొలగిస్తూ, వాళ్ళ అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి అవకాశాలు కల్పిస్తూ, వాళ్ళని అభివృద్ధి చేయడాన్నే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. దీని మీద ఎవరైనా ప్రముఖులు ఏమన్నా చెప్పారా? యుఎన్ఓ వాళ్ళు ఏమన్నా చెప్పారా? లేకపోతే ప్లానింగ్ కమిషన్ వాళ్ళు, లేకపోతే నీతి ఆయోగ్ వాళ్ళు ఏమన్నా చెప్పారా? దీనికి సంబంధించి డెఫినేషన్ ఏమైనా ఇచ్చారా? లేకపోతే సోషల్ రిఫార్మిస్టులు అంటే సాంఘిక సంస్కర్తలు, సోషల్ రిఫార్మిస్టులు ఏమన్నా చెప్పారా? ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ డెఫినేషన్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. గుర్తుంటే రాయండి. డెఫినేషన్ వీళ్ళు ఎవరు గుర్తులేదనుకోండి, మీరే ఓన్గా కూడా డెఫినేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ప్రతి వాళ్ళు ఎంపవర్మెంట్ అంటున్నారు, ఓన్ డెఫినేషన్. మహిళల అభివృద్ధి కోసం మనం పాటుపట్టాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. ఆ అభివృద్ధికి కావాల్సినటువంటి వాళ్ళకి సామాజిక, రాజకీయ, ఆర్థిక, మతపరమైనటువంటి వాళ్ళకి స్వేచ్ఛను కల్పించడమే ఉమెన్ ఎంపవర్మెంట్. ఇలా మీరు రాయొచ్చు. మహిళలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా చేయటం అని చెప్పొచ్చు మహిళలు. ఈ ఎస్ఏ రాసేటప్పుడు మీరు ఎవరైనా ప్రముఖుల యొక్క జీవితాలను ఇక్కడ రాయొచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి ప్రజెంట్ ఉన్నటువంటి ఎవరైనా సామాజికవేత్తలు కానీ, సామాజిక సంఘ సంస్కర్తలు కానీ, లేకపోతే ఎవరైనా గొప్ప మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళని మీరు కోట్ చేయొచ్చు. లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి ఏ అంశాన్ని ఇక్కడ మీరు ఒక పద్యాల రూపంలో సంస్కృతంలో, లేకపోతే ఏదో భగవద్గీతలో ఎక్కడో ఒకటి కొన్ని పద్యాలు చదివే ఉంటారు ఫ్రెండ్స్ మీరు. అందుకని అలాంటి వాటికి సంబంధించి ఇక్కడ మీరు ఏమైనా రాయొచ్చు డెఫినేషన్. తర్వాత డెఫినేషన్ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే బాడీ, ప్రధాన భాగం అంటారు దీన్ని. ఎస్ఏ యొక్క ప్రధాన భాగం. ఈ బాడీలోనే ఎక్కువ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ యొక్క నెసెసిటీ ఏంటి? ఎందుకు నెసెసిటీ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్? మహిళా సాధికారత ఎందుకు అని క్వశ్చన్ అయ్యింది. తర్వాత రెండవది, మహిళా సాధికారత వలన ప్రయోజనాలు ఏంటి? బెనిఫిట్స్ ఏంటి? మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, గవర్నమెంట్ యాక్షన్స్ ఏంటి? యాక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ తీసుకున్న చర్యలు ఏంటి? తర్వాత నాలుగవది, మహిళా సాధికారత లేకపోతే మనకు వచ్చేటటువంటి నష్టాలు ఏంటి? అంటే మనకున్న డిసడ్వాంటేజెస్ ఏంటి? ఎందుకు మనం అనుకున్నట్లు సాధించలేకపోతున్నాం? అడ్వాంటేజ్. తర్వాత కన్క్లూజన్. చూడండి ఫ్రెండ్స్, 5 వచ్చే మనకు దగ్గర. మళ్ళా ఈ నెసెసిటీ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాంట్లో మళ్ళీ మీరు 10 చేయాలి. ఎందుకంటే దేశంలో దాదాపుగా 58% మంది మహిళలు ఉన్నారు. 58 కోట్ల మంది ఉన్నారు దగ్గర మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం. కాబట్టి మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మహిళలకి వాళ్ళకి ఎంపవర్మెంట్ కావాలి. ఈ దీంట్లో అన్నమాట. ఇప్పుడు నెసెసిటీ ఎందుకు అన్న దాంట్లోనే మళ్ళీ మనం 10 పాయింట్స్ రైట్ చేస్తున్నాం. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే మహిళలకి వాళ్ళపై జరుగుతున్నటువంటి దాడులు, అటాక్స్ అన్నమాట. వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అటాక్స్.
తర్వాత సాంఘిక సమానత్వం, సోషల్ ఈక్వాలిటీ. తర్వాత జెండర్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ, ఈక్వాలిటీ. తర్వాత వాళ్ళకి రక్షణ కల్పించడం, ప్రొటెక్షన్ టు ఉమెన్స్, ప్రొటెక్షన్ టు ఉమెన్స్, ఉమెన్లకి రక్షణ కల్పించాలి, మహిళలకి. తర్వాత వాళ్ళకి వాళ్ళ 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 కాళ్ళ మీద వాళ్ళు స్టాండ్ దేర్ ఓన్ లెగ్స్ అన్నమాట. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా స్టాండ్ దేర్ ఓన్ లెగ్స్ అన్నమాట చేయటం. తర్వాత వాళ్ళ లిటరసీ, పేదరికం ఎక్కువగా ఉంది, తొలగించు. అంటే ఇల్లిటరసీ ఎక్కువగా ఉంది, ఇల్లిటరసీ, పావర్టీ తొలగించడం. తర్వాత సోషల్ ఈవిల్స్ అన్నమాట, లైక్ సోషల్ ఈవిల్స్. సోషల్ ఈవిల్స్ అంటే చైల్డ్ మ్యారేజెస్, తర్వాత మనకున్నటువంటి చైల్డ్ మ్యారేజెస్ కానీ, లేకపోతే చైల్డ్ మ్యారేజెస్, లేకపోతే దేవదాసి, ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం, ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం. తర్వాత ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటి సామాజిక సమస్యను తొలగించాలన్నా కానీ మనకి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి. చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయి. అప్పుడు ఇది ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క పేరాగా రాసుకోవాలి మీరు. ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క పేరాగా మెయింటైన్ చేయాలి. అప్పుడు చూడండి మీకు ఆన్సర్ ఎలా పెరుగుతుందో. ఈ 5 పాయింట్లు, ఈ 5 మెయిన్ టాపిక్స్ తీసుకొని ఒక్కొక్క దాన్ని 10 పాయింట్లు అంటే ఒక్కొక్కటి 2 పేజీలు రాసినా కానీ 10 పేజీల పైగా ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి అట్లా ప్రతి దాన్ని తీసుకోవాలి. ఆన్సర్ పెరిగిపోతుంది, టైం తగ్గిపోతున్నప్పుడు పాయింట్స్ తగ్గించుకుంటూ రావాలి. తర్వాత దీనివల్ల దీని ఉపయోగాలు, గవర్నమెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏం చేస్తుంది, 1950s నుంచి ఏం చేస్తుంది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. తర్వాత మనకి ఈ డిసడ్వాంటేజెస్ ఏంటి దీంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్లో, ఎందుకు సాధించలేకపోతుంది, ఇంకా ఎంపవర్మెంట్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వలేదు మన దేశంలో, కంప్లీట్గా లేదు. ఇప్పటికీ మన దీంట్లో 180 స్థానాల్లో ఉన్నాం, సుమారు 182 ఆ పరిస్థితిలో ఉన్నాం. తర్వాత కన్క్లూజన్ ఇవ్వాలి. కన్క్లూజన్ ఏంటంటే మీరు అంతా పాజిటివ్గా ఉండాలి. కన్క్లూజన్ ఇట్ మస్ట్ బి పాజిటివ్. కన్క్లూజన్ పాజిటివ్గా ఉండాలి. అదేవిధంగా కన్క్లూజన్లో మీరు మీ ఒపీనియన్ కూడా చెప్పచ్చు. మీ ఒపీనియన్, ఇలా చేస్తే మహిళల సాధికారత వస్తుంది, దీనివల్ల ఇంత బెనిఫిట్ మనకి, ఇలాంటి అంశాలను కూడా మీరు ఈ కన్క్లూజన్లో చెప్పచ్చు. కాబట్టి కన్క్లూజన్ రాయండి. సో ఇది జనరల్ ఎస్సేలో మీరు పాటించవలసినటువంటి రూల్. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక ఫ్రేమ్ వర్క్ చేసుకోండి. జనరల్ ఎస్సేకి పేపర్ తీసుకోగానే ఏ క్వశ్చన్ రాయగలుగుతాం అని ఒక ఫ్రేమ్ వర్క్ వేసుకోండి. మీరు ఏదైనా ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్గానే మనం కానీ చూసినట్లయితే ప్రజెంట్ మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, NEP 2020. ఇదే వచ్చింది అనుకున్నాం ఎస్సేకి. సో ఇది మీరు రాయగలుగుతారు అని మీకు ఐడియా వచ్చినప్పుడు అంటే అప్పుడు ఫ్రేమ్ వర్క్ చేసుకోవాలి. దీనికి యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, NEP అంటే డెఫినేషన్, ఈ 2020లో యొక్క మెయిన్ ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, లక్ష్యాలు, ఇందులో ఉన్నటువంటి మెయిన్ ప్రొవిజన్స్ ఏంటి, ముఖ్యాంశాలు ఏంటి, ప్రొవిజన్స్. యాజ్ యూజువల్గా ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, గవర్నమెంట్ ఏం చెప్తుంది, వాట్స్ ఎస్ గవర్నమెంట్, మీ సజెషన్స్ ఏంటి, మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు. తర్వాత కన్క్లూజన్. ఇలా చూడండి, ఇప్పుడు రాయండి. ఇప్పుడు దీన్ని మీకు ఇంట్రడక్షన్ వచ్చింది కాబట్టి NEP ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. NEP 2020 అనేది నిర్వచనం కింద తీసుకోండి. ఇది డెఫినేషన్, ఇది ఇంట్రడక్షన్. ఆబ్జెక్టివ్స్ దగ్గర నుంచి మనం బాడీ కింద తీసుకోండి. సో ఇక బాడీలో ఈ మెయిన్ పాయింట్స్ అన్నీ వస్తాయి. లాస్ట్లో కన్క్లూజన్ ఇవ్వండి. కన్క్లూజన్ ఆల్వేస్ మస్ట్ బి ఇన్ పాజిటివ్. రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్, because you are entering into government services, like in IS services, like in civil services and group 1 services.
So the government bureaucrats always must be positive. Don't arrogant. I mean, not to be arrogant, not extremism, like not extremist అన్నమాట. సో మీరేం చేయాలంటే పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి ప్రభుత్వ ఉద్యోగం. దానికోసం పాజిటివ్గా ఉండాలి. మీ జనరల్ ఎస్ ఇది సాధారణమైన ఎస్ఏ ఇది. ఇక్కడ మనకు పెద్ద కవిత్వం అవసరం లేదు, సాహిత్యం అవసరం లేదు. ఒక సమస్యను పలు పలు విధాలుగా మనం దాన్ని పరిశీలించి శోధించి సాధించి రాస్తున్నాం. ఒక ఇష్యూ ఉందనుకోండి, ఒక ఇష్యూ దాన్ని పలు పలు యాంగిల్స్లో ఆ ఇష్యూని మనకు డిస్కస్ చేస్తున్నాం. అదే జనరల్ ఎస్సే. ఉదాహరణకు మనకి ఇటీవల ఫ్లడ్స్, హైదరాబాద్ నగరానికి ఫ్లడ్స్ అంటే మనకి ఇట్లా హైదరాబాద్ ఏపీ ఎగ్జామ్ కాబట్టి నో ప్రాబ్లం. ఆంధ్రప్రదేశ్లో మనకి బాగా ఫ్లడ్స్ వచ్చాయి. ఆ ఫ్లడ్స్ కారణాలు ఏంటి, దాన్ని కూడా ఇట్లా ఒక ఫ్రేమ్వర్క్ లాగా చేసుకోవాలి. లేకపోతే రైతులు వ్యవసాయ బిల్లులు వచ్చాయి ఈ మధ్య, వ్యవసాయ బిల్లులు వాటికి సంబంధించి ఇట్లా ఫ్రేమ్వర్క్ చేసుకోవాలి. అంతేగాని జనరల్ ఎస్ఏకి మీరు ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు. మీరు బుక్ చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ కోచింగ్ సెంటర్లో మెటీరియల్స్ కానీ లేకపోతే క్లాసెస్ కానీ ఇలాంటివి ఏంటంటే మీకు ఒక దారి చూపిస్తారు, ఒక వే అన్నమాట. అందుకని మీరేం చేస్తారంటే చదవకుండా మీరు రాయొచ్చు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఇందులో మీరు ఏం పాటించాలంటే జనరల్ ఎస్ఏకి న్యూస్ పేపర్ రీడింగ్ అన్నమాట. న్యూస్ పేపర్ రీడింగ్ తర్వాత మీరు ఎలాగో మ్యాగజైన్ చదువుతారు, ఏదైనా ఒక మ్యాగజైన్ చదువుతుంటారు రెగ్యులర్గా, మంత్లీ చదువుతుంటారు, ఈవెన్ ఇదర్ సివిల్స్ ఆర్ గ్రూప్స్. ఈ న్యూస్ పేపర్లో వచ్చిన అంశాలలోనే మెయిన్ అంశాలు మ్యాగజైన్లో వస్తాయి. తర్వాత మ్యాగజైన్లో మీరు యోజన, కురుక్షేత్ర, ఇక లేకపోతే ఎకనామిక్ పొలిటికల్ ఈపీడబ్ల్యూ, ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ ఇలాంటివి ఏవో ఒకటి చదువుతుంటారు కాబట్టి అందులో మీకు ఫ్రంట్ లైన్ కానీ ఫ్రంట్ లైన్ ఇలా నేషనల్ మ్యాగజైన్స్ ఏమైనా మీరు సివిల్ సర్వీసెస్ పిల్లలు చదువుతుంటారు, అలాంటి వాటిని ఇక్కడ ఉపయోగించాలి. అదే మెయిన్ న్యూస్ పేపర్ మ్యాగజైన్స్లో వచ్చేవి. తర్వాత మీరు ఆ సంబంధిత అంశం పట్ల ఎక్కడైనా న్యూస్లో కానీ ఎక్కడైనా వింటూ ఉంటారు, లేదా మీకు స్వతహాగా కొంత అవగాహన ఉంటుంది ఆ సమస్య పట్ల. ఇప్పుడు వ్యవసాయ కుటుంబాల నుంచి ఎక్కువ మంది వస్తుంటారు ఈ గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్కి. వాళ్ళకి ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి బేసిక్ అంశాలు, ప్రాథమిక అంశాలన్నీ కూడా, బేసిక్ థింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటాయి, ఆ ప్రాథమిక అంశాలన్నీ. అందువల్ల వాళ్ళు ఈజీగా ఆ జనరల్ ఎస్సే రాయగలుగుతారు. ఉదాహరణ మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఉమెన్ అటాక్స్ అని వచ్చింది, లేదా దిశ చట్టం, ఉమెన్ అటాక్స్ అని ఉంది, లేదా దిశ చట్టం, దిశ యాక్ట్. వీటికి సంబంధించి మహిళలు ఎస్సే రాస్తున్న వాళ్ళకి కొంత వాళ్ళకు కొంత అవగాహన ఉంటుంది దీని మీద. సమాజంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళకి ఎదురవుతున్నటువంటి అవమానాలు అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ప్రతిబింబించవచ్చు. ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి మీరు ఎడ్యుకేషన్ రాస్తుంటారు కాబట్టి మీకు బేసిక్గా కొంత ఐడియా ఉంటుంది ఎడ్యుకేషన్ మీద. ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఏంటి, పబ్లిక్ ఎడ్యుకేషన్ ఏంటి. ప్రైవేట్ అనేది ఏమో ప్రాఫిట్ మోటివ్ అన్నమాట. ప్రాఫిట్ మోటివ్ అంటే ప్రాఫిట్ మోటివ్ అంటే లాభాపేక్ష కోసం చేసేది. పబ్లిక్ ఏమో వెల్ఫేర్ మోటివ్ అన్నమాట, అంటే సంక్షేమం కోసం చేసేది. సో కాబట్టి మీకు ఎడ్యుకేషన్ ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ దీన్ని డిస్కస్ చేయగలుగుతారు న్యూస్ పేపర్. అందుకని బేసిక్గా మీకు దగ్గర నాకు తెలిసి 80% మీకు ఆ అంశం మీద అవగాహన ఉంటుంది. అంతేగాని ఇది నేను చదవలేదు, ఈ ఎస్ఏ మా క్లాస్లో చెప్పలేదు, దీనికి నోట్స్ లేదు, ఇలాంటివన్నీ నాన్ సెన్స్. ఆల్రెడీ మీ దగ్గరే ఉంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఆ టాపిక్ నేను ఇచ్చిన ఫ్రేమ్లో పెట్టేయండి. ఇప్పుడు మీకు ఒక ఫ్రేమ్ ఇస్తున్నాను నేను, ఈ ఫ్రేమ్లో పెట్టేయండి. ఇంట్రడక్షన్, డెఫినిషన్, అడ్వాంటేజెస్, బాడీ అండ్ కన్క్లూజన్. ఈ ఫ్రేమ్లో పెట్టి చూడండి, ఆ టాపిక్ మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఫ్లో కూడా వస్తుంది, మీరు చక్కగా ఫ్లో వస్తుంది, ఆ ఫ్లోలో మీరు రాసేయచ్చు. ఎక్కడ బ్రేక్ పడదు మీ ఆన్సర్కి, నో బ్రేక్ అనమాట యాక్చువల్గా.
మీకు నో బ్రేక్, ఎక్కడ బ్రేక్ పడదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది, సాఫీగా సాగుతుంది మీ జర్నీ. కాబట్టి 80% ఆన్సర్ మీ దగ్గరే ఉంది కదా, ఇంక మీరు ఎందుకు భయపడటం జనరల్ ఎస్ఏ. ఓకే, రైట్. కాబట్టి ఇవి. ఇక జనరల్ ఎస్ఏల్లో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఎక్కువ మందికి ఉన్న డౌట్ ఏంటంటే వాట్ ఎస్ఏ వీ హ్యావ్ టు సెలెక్ట్, ఏ ఎస్ఏని మనం సెలెక్ట్ చేసుకోవాలి? సెలెక్షన్ ఆఫ్ ఎస్ఏ. మీకు ఇందాక 4 రకాల ఎస్ఏలు చెప్పాను. ఒకటి సోషల్ ఇష్యూస్, ఇక్కడ ఎస్ఏ అన్న ఇష్యూస్ అన్న ఒకటేనండి. సోషల్ ఇష్యూస్ అంటే సామాజిక సమస్యలు. రెండవది ఆర్థిక సమస్యలు, ఎకనమిక్ ఇష్యూస్. 3 పొలిటికల్ లేదా ఇంటర్నేషనల్ ఇష్యూస్. 4 సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఎన్టీ బేస్డ్ ఎస్ఏస్, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి. ఇవే మెయిన్గా ఉంటాయి. సో ఇందులో ఎక్కువగా ఏటికి మార్కులు వస్తాయి అనే డౌట్ కూడా మీకు ఉంటుంది. బయట మీరు వినే ఉంటారు కోచింగ్ సెంటర్లో. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఎకానమీకి వస్తాయి. ఎకానమీ రాస్తే మీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ. తర్వాత రెండో ప్రయారిటీ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండు కూడా చూడండి మనకు పేపర్లుగా ఉంది. ఇదేం 4th పేపర్, ఇదేం 5th పేపర్. కాబట్టి ఎస్ఎన్టీకి ప్రయారిటీ ఉంది. మరి ఈ రెండింటిలోనూ మీకు రిలవెంట్గా మీరు జస్టిఫై చేయలేనటువంటి ఎస్ఏలు వస్తాయి, కొంచెం టఫ్గానే ఉంటాయి, మ్యాటర్ కూడా తక్కువ ఉంటుంది, అయినప్పటికీ ఫుల్ మార్క్స్ వస్తాయి. అంటే ఎక్కువగా స్కోర్ చేయొచ్చు మనం ఈ పేపర్లో. ఇప్పుడు మీరు ఎకానమీ మీద అవగాహన రావట్లేదు, అదేవిధంగా ఎస్ఎన్టీ మీద కూడా మీకు రాయలేకపోతుంది, కాన్ఫిడెన్స్ లేదు అన్నప్పుడు then you go to social issues. Anybody can easily attempt the social issues. I think all of the students, all of the who appear for mains, they can easily attempt social issues. No doubt at all. ఈ సోషల్ ఇష్యూస్కి వెళ్ళిపోండి. సోషల్ ఇష్యూస్ అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసినవే ఉంటాయి, అది రాయండి. ఇక మీరు చదివిన ఈ సోషల్ ఇష్యూస్ తర్వాత మీరు ఈ ఇంటర్నేషనల్ పొలిటికల్ ఉంటాయి, వాటికి వెళ్ళిపోండి, అవి రాయండి. అలా మీకు మార్క్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మస్ట్ బి గివెన్ టు ఎకానమీ, సెకండ్ వన్ గోస్ టు ఎస్ఎన్టీ, థర్డ్ ప్రయారిటీ మస్ట్ బి గోస్ టు సోషల్ ఇష్యూస్, అండ్ ఫోర్త్ వన్ political and international issues. Definitely we can expect 1 essay from international issues, more than 2 from economy, and as well as in science and technology also we can expect same, or 1 or 2 essays from science and technology. మన దగ్గర సిలబస్లో ఒక 10 టాపిక్స్ ఇచ్చున్నాం. సో ఈ 10 టాపిక్స్లో సంబంధించి మనం మేజర్గా ఈ 4 ఏరియాలే ఉన్నాయి. ఈ 4 ఏరియాలో అయితే మన స్టేట్ సంబంధించిన ఎస్ఏలు రావు. స్టేట్లో కూడా ఇట్లాగే చూసుకో, స్టేట్ ఎకానమీకి సంబంధించి. అదే స్టేట్కి సంబంధించిన ఎస్ఏలు రాకపోతే ఈ నోటిఫికేషన్ ఏంటంటే స్పెషల్గా మెన్షన్ చేయలేదు, నాట్ మెన్షన్ బై ఏపీఎస్సీ ఫ్రమ్ స్టేట్ ఎస్ఏస్. అయినప్పటికీ వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట. అందుకని అగైన్ సేమ్ ఇక్కడ కూడా ఏపీ ఎకానమీకి సంబంధించినవి ఎస్ఏలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. రెండో ప్రయారిటీ ఏంటంటే ఏపీలో ఎస్ఎన్టీకి సంబంధించి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏపీలో సోషల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎస్ఏలు అంటే సోషల్ ఇష్యూస్. ఇక ఏపీలో పొలిటికల్ ఇష్యూస్ మీద పెద్దగా క్వశ్చన్ ఏం రాకపోవచ్చు. మేజర్గా మనకి ఈ ఎస్ఎన్టీ, ఎకానమీ, ఈ సోషల్ ఇష్యూస్ మీదే మనకి క్వశ్చన్ వస్తున్నాం. కాబట్టి ఈ 3 ఏరియాల్లో కాన్సన్ట్రేట్ చేయాలి స్టేట్ లెవెల్లో. దాంతో మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ ప్రజెంట్ ఇప్పుడు మనకి స్కోర్ అవ్వడానికి అవకాశం ఉన్న పేపర్లో ఫస్ట్ ఎకానమీ అంటే పేపర్ 4, తర్వాత పేపర్ 5 ఎస్ఎన్టీ, తర్వాత జనరల్ ఎస్సీ మూడవది, నాలుగవది ఇంటర్వ్యూ.
ఈ 4 మెయిన్గా ఈ 3 మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది మీ ఫేట్. ఎవరికైతే ఎకానమీలోను, ఎస్ఎన్టీలోను, జనరల్ ఎస్ఏలోను ఎక్కువ మార్కులు వస్తాయి, దాని తర్వాత ఇంటర్వ్యూ, వాళ్ళకి టాప్ ర్యాంక్స్ వస్తాయి. కాబట్టి ఆర్డీఓ లేదా డిప్యూటీ కలెక్టర్ మీ సొంతం కావాలి అంటే, డిప్యూటీ కలెక్టర్ మీ సొంతం కావాలంటే మీరు ఈ రకమైన కృషి చేయాల్సింది. ఈ 40 days మీరు కష్టపడాల్సింది. ఇందులో ఎలాంటి మాయా లేదు, మంచం లేదు. ముందు టెన్షన్ పడకూడదు, భయపడకూడదు. ముఖ్యంగా కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళు కొంత అవగాహన ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఫైట్ చేస్తూ ఇలాంటి జడ్జిమెంట్ వస్తుందని ముందే ఊహించి ఉంటారు ఎక్కువ మంది. అలాంటి వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. సో వాళ్ళు కూడా ఈ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక ఆల్మోస్ట్ 8 days వస్తాయి. ఆ 8 daysలో వీళ్ళినంత వరకు ఎక్కువగా వర్క్ చేసి ప్రజెంట్ చేయొచ్చు. సెలెక్టివ్గా చదువుకొని వెళ్ళాలి మెయిన్స్. ఇలా చేస్తే ఇంటర్వ్యూ వస్తుంది. ఇంటర్వ్యూలో మీకు ఇంత ఓవరాల్ ఐడియా ఉండి, ఇంత కాంప్రహెన్సివ్ ఐడియా ఉండి, ఈ డైమెన్షన్లో మీరు డిస్కషన్ చేసినప్పుడు ఆ టాపిక్ మీద, ఆ ఇష్యూ మీద మీరు ఈజీగా ఇంటర్వ్యూ తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూలో కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఇంటర్వ్యూలో అంతా కూడా మనకి ఎకనామిక్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ మీదే ఉంటాయి. నథింగ్ బట్ ఆల్ ఎకనామిక్ ఇష్యూస్. మీ ఇంటర్వ్యూలో 80% మీ పర్సనల్ ఇంటర్వ్యూ అంతా బేస్డ్ ఆన్ స్టేట్ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ. కాబట్టి అక్కడ కూడా మీరు ఈజీగా స్కోర్ చేస్తారు. సో ఈవెన్ ఏదైతే సివిల్ సర్వీసెస్లో కూడా సేమ్ ప్యాటర్న్. సివిల్స్లో ఏదైతే ఉందో అదే సిలబస్ మనకి పెట్టారు కాబట్టి ఇద్దరు కూడా కామన్గా ఇలా ఉంటుంది. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక వీడియో ద్వారా మీకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎస్సేస్ ఏంటి, సోషల్ ఇష్యూస్ ఏంటి, స్టేట్ ఇష్యూస్ ఏంటి, ఇండియన్ ఇష్యూస్ ఏంటి, ఎకనామిక్ ఇష్యూస్ ఏంటి, ఇలాంటి వాటి గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.